చాలా మందిని చూస్తూ ఉంటున్నాం. మహిళల మీద చాలా వల్గర్ కామెంట్స్ కానీ మెసేజ్లు కానీ పెడుతూ ఉంటారు. సో అవి తీసుకొని మీ దగ్గరికి చాలామంది సెలబ్రిటీలు కూడా వచ్చారు. సో అటువంటి వాటి మీద మీరు తీసుకునే యాక్షన్ ఎట్లా ఉంటుంది? అంటే ఇష్యూ ఇక్కడ ఏమవుతుంది అంటే, ఒక ఇష్యూ రేజ్ అయినప్పుడు వాళ్ళు మన దగ్గరకు వస్తున్నారు. వచ్చినప్పుడు అక్కడ టెంపరీగా దాని గురించి సొల్యూషన్ ఆలోచిస్తున్నారు. నేనేమంటాను, టెంపరీ సొల్యూషన్స్ కోసం వెళ్ళకండి. ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ అనేది ఏర్పడింది అనుకోండి, అప్పుడు మీకు పర్మనెంట్ సొల్యూషన్ వస్తుంది. అంతేకాని ఎవరో ఒక ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని కంప్లీట్గా హైప్ చేయడము, ఎవరేం చేశారని ప్రభుత్వాన్ని నిలదీయడం, కమిషన్లు నిలదీయడం, అలా కాదు. అది సినిమా ఇండస్ట్రీ కానివ్వండి, ఇంకా ఏ ఇండస్ట్రీ అయినా కానివ్వండి, ఈవెన్ పాష్ యాక్ట్లో కూడా ఐటీ కంపెనీస్ కానివ్వండి, ప్రతి గవర్నమెంట్ కంపెనీ కానివ్వండి, ప్రతి ఒక్కరూ ఫాలో అయ్యేటువంటి కొన్ని రూల్స్ ఉంటాయి, కొన్ని రెగ్యులేషన్స్ ఉంటాయి. వాటన్నింటినీ ఫాలో అవ్వాల్సిన అవసరం ఉన్నది. ఫిల్మ్ ఇండస్ట్రీలో మెయిన్గా ఒక కమిటీ ఏర్పడేటువంటి అవసరం ఉన్నది. కానీ ఆ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు ఇనిషియేటివ్ తీసుకొని, కమిషన్ అండ్ దాంట్లో ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్ కూడా ఒక మెంబర్. కాబట్టి మీరు ఎంతవరకు అయితే కమిటీని ఫ్రేమ్ చేసుకోరో అంతవరకు ఈ సమస్యలు వస్తూనే ఉంటాయి. సో వై డోంట్ యూ గో ఫర్ దాట్? సూపర్. యాక్చువల్గా వాళ్ళకు మా అసోసియేషన్ తరపు నుంచి ఉమెన్ టీమ్ ఒకటి ఫామ్ చేశారండి. మనకి అమ్మాయి ఇష్యూ ఒకటి వచ్చినప్పుడు, పేరు నేను అనట్లేదు, ఏ మూవీ అంటే ఫ్యామిలీస్ని అలౌ చేసే వాళ్ళకి వెళ్ళే వాళ్ళం కూడా కదా, అవమానంగా ఫీల్ అయ్యేవాళ్ళం. ఈ రోజున ఒక చెత్త డబ్బాని ఇంట్లో పెట్టుకుంటే మనం నెట్ఫ్లిక్స్ చేసిన ఏ ఓటీటీ చూసినా కూడా ఎంతో బూతుని చూస్తూ అందులో ఇంక ఇది బెటరేలే అనే పొజిషన్లో ఫ్యామిలీ అంతా కూర్చొని చూసే అంత హీనమైన పొజిషన్లోకి వెళ్ళిపోయింది. ఇలా మహిళల మీద ఒకప్పుడు ఇట్లా ఏదైనా ఉంటే వెంటనే బ్లర్ వేయడము లేకపోతే అది కట్ చేయడమో చేసేవాళ్ళు. ఇప్పుడు ఎందుకని అట్లాంటివి లేవు? వాటి మీద మీరు ఏమైనా యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుందా? మీ రైట్స్ ఏమైనా ఉంటాయా వాటి మీద? అంటే మేము రాయడం అయితే రాస్తున్నాము, రిప్రజెంటేషన్ ఇస్తున్నాము. కానీ ఇది ఎంతవరకు గవర్నమెంట్ రియాక్ట్ అవుతుంది లేదా సెన్సార్ బోర్డ్ రియాక్ట్ అవుతుంది అనేది చూడాలి. ఎందుకంటే మీరు అన్నట్టుగా ఒకప్పుడు చిన్న చిన్న పిచ్చి డైలాగ్స్ ఉన్నా కానీ ఏ సర్టిఫికేషన్ ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ ఏ సర్టిఫికేట్ అనేది అందులో ఈ మధ్యనైతే సోషల్ మీడియా కంటెంట్ చూడండి, అసలు ఆ భాష అసలు ఏంటది, అసలు అది ఎలా వాడాలి, అది ఎలా పోస్ట్ చేస్తున్నారు, ఎందుకు దాని మీద యాక్షన్ జరగట్లేదు అనేది ఖచ్చితంగా ఇది సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అంశం. సూపర్ మేడం. అసలు ఈ టాపిక్ కాదు, మేము ప్రజల కోసం ఉమెన్స్ కమిషన్ ఉంది అని చెప్పడానికి నా ఇంటర్వ్యూ అడ్వకేట్ కింద. కానీ ఒక క్వశ్చన్, పర్సనల్ క్వశ్చన్ ఒకటి అడుగుతున్నా. పొలిటికల్గా ఒక మహిళ ఇంత సక్సెస్ఫుల్ పొజిషన్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయా? చాలా తక్కువ మందినే చూస్తున్నాం మేము, ఎక్కడో బ్యాక్గ్రౌండ్ నుంచి ఫ్యామిలీ